హలో, నమస్తే. నేను మీ రమేష్ కట్ట. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటువంటి మిత్రులకి, అదేవిధంగా సో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం కొన్ని విషయాలని చర్చించుకుందాము. దాంట్లో ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతూ స్టూడెంట్స్ అందరికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి సందర్భంలో స్టూడెంట్స్ ఎన్ని రోజులు పుస్తకాలతోటి కుస్తీ పడుతూ ఎప్పుడైతే హాలిడేస్ ప్రకటించగానే వారి హ్యాపీనెస్ తోటి ఇంకా అనేక రకాల ప్రోగ్రామ్స్ సంబంధించి అంటే వారు వేరే విలేజ్ పోవడమా లేదా కొన్ని గేమ్స్ వాళ్ళకు తోచిన విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం చూస్తున్నాం కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా సమ్మర్ సీజన్లో పిల్లలు ఆటలు ఆడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినప్పుడు సందర్భంలో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఆ పేరెంట్స్ కావచ్చు, ఆ సందర్భాన్ని బట్టి చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సమ్మర్ సీజన్లో ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ప్లేయింగ్ కోసం అంటే ఆటలు ఆడుతూ బయటకు వెళ్ళడం, అదేవిధంగా కొంతమంది పిల్లలు విలేజ్ అంటే వాళ్ళ తాతయ్య ఇంటికో అమ్మమ్మ ఇంటికో హాలిడేస్లో వెళ్ళినప్పుడు, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అంటే ఈ థర్డ్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వీళ్ళ విషయంలో మనం పరిశీలిస్తే వీళ్ళు అలా ఆడుతూ వాటర్ ఉన్న సైడు, చెరువు సైడు కావచ్చు, కుంటల సైడు, విలేజెస్లో వెళ్తూ ఉంటారు. తెలిసి తెలియక వాళ్ళు ఆ వాటర్ దగ్గరకు పోయినప్పుడు అందులో పెద్ద పెద్ద గుంటలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వాటర్లో పోయినప్పుడు వాళ్ళ గుంటలలో పడే అవకాశం కూడా ఉంది. మనం చూసాం కొన్ని సంఘటనలు. అదేవిధంగా పిల్లలు ఈ బైక్స్ రైడింగ్స్ కావచ్చు, బైక్స్ తోలడం కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఓకే, ఇలా అనేక రకాలుగా అంటే వాళ్ళకి హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేయడానికి సుముఖత చూపెడతారు. అంటే ఆ దశ, పిల్లవాడి ఆ దశలో కొత్త విషయం పైన తన యొక్క మైండ్ అంటే ఆ కొత్తదనం వైపు చూస్తూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో జరగరానటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు పేరెంట్స్ చాలా బాధపడాల్సిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఈ సమ్మర్ సీజన్లో పిల్లల పైన ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, వాళ్ళు చేసే పనులపైన మనము ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉండాల్సిన సందర్భం ఇది. సో చాలా పనులు ఉంటాయి మనకి, అది తప్పదు. జీవితంలో పనులు జరుగుతూనే ఉంటాయి. ఈ పనులన్నీ చేసేది ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం. మనం ఏది చేసినా కూడా రిజల్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం అంటే పిల్లల కోసం. మరి ఆ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. రైట్? ఒక్క నిమిషం ఆలోచించండి. ఏదైనా సరే జరగనంత వరకు మన దగ్గరికి కూడా రాదు ఆ విషయం, ఆలోచన కూడా అందదు. ఏదైనా సంఘటన జరిగితే తర్వాత ఏం ఆలోచించినా కూడా, ఎంత బాధపడ్డా కూడా ఇంకా దాని గురించి మనకి ఎలాంటి ఫలితం ఉండదు. దయచేసి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, పిల్లల పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. పిల్లలు ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం వద్దు అని ఎప్పుడైతే చెప్తామో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. అది వాళ్ళ స్వభావం. అలానే ఉంటారు పిల్లలు, అంటే కామన్, అది తప్పదు. కానీ మనం చేసేటప్పుడు అతన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన సందర్భం మనది. దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి.
ఎన్నో సందర్భాలలో ఎన్నో సందర్భాలలో పిల్లలు హాలిడేస్ ఇచ్చినప్పుడు అనేక రకాల, ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ సంబంధించి మనం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడం, కాలంలోకి ఈతకు పోవడం, స్విమ్మింగ్ చేస్తూ పోవడానికి పోయినప్పుడు జరిగినటువంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము పిల్లలకి ఈ సమ్మర్ సీజన్లో ఇంత టెంపరేచర్ కూడా ఉంది కాబట్టి బయటికి వెళ్ళనివ్వకుండా పిల్లలకి ఇండోర్ గేమ్స్ పైన, అది క్యారమ్ కావచ్చు, చెస్ కావచ్చు, లేదా వీలైతే కుదిరితే పిల్లలకు తెలుగు న్యూస్ పేపర్, ముఖ్యంగా ఈ రోజులలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి పిల్లలు 6th, 7th, 8thలో కూడా తెలుగు న్యూస్ పర్ఫెక్ట్గా చదవలేకపోతున్నారు. దాన్ని ఒక పనిగా పెట్టండి. రోజు మార్నింగ్ ఒక ½ an hour తెలుగు న్యూస్ పేపర్ వాళ్ళ ముందు పడేయండి. ఆ పిల్లలు చదవడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మాతృభాష పర్ఫెక్ట్గా నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏమంటున్నా అంటే పిల్లలకి పని కల్పించాలి మనం. అది హార్డ్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అటు డెవలప్ అవుతూనే సో ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు పిల్లలని ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వాళ్ళు చేసే పనుల దృష్ట్యా కనిపెడుతూ, వాళ్ళకి ఇండోర్ గేమ్స్ పైన ప్రియారిటీ ఉండే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి, ఎంటర్టైన్ చేయండి. సో ఈరోజు చూస్తున్నాం మనం, మన భారతదేశం నుండి తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి 17 సంవత్సరాలకే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రస్తుతం మళ్ళీ 17 సంవత్సరాలకే సో విశ్వ విజేతగా నిలబడబోయేటువంటి సందర్భం మనకు ముందు ఆల్రెడీ ఉంది. అంటే పిల్లలని ప్రోత్సహించాలి. ఇండోర్ గేమ్స్ కూడా చాలా బెటర్. చెస్ పట్ల అవగాహన కల్పించినట్లయితే వాని మైండ్ కూడా షార్ప్గా తయారయ్యే విధంగా అవకాశం ఉంది. ఆ మొబైల్ ఫోన్స్ పిల్లల నుంచి దూరం చేస్తూ సో క్యారమ్ కావచ్చు, చెస్ కావచ్చు, ఈ పేపర్ రీడింగ్ కావచ్చు, చిన్న చిన్న పాటలు కావచ్చు, సో వీటిపైన మీరు దృష్టి పెడుతూ ఈ సమ్మర్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, పిల్లల పైన తప్పకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ సొసైటీ పైన నాకున్న అవగాహన మేరకు కొన్ని సలహాలు ఇద్దాము అన్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. కాబట్టి పిల్లలని ఒక కంట కనిపెడుతూ వాళ్లకు ఇండోర్ గేమ్స్ పైన ఎంకరేజ్ చేసే విధంగా ప్రయత్నించండి. సో ఈ సమ్మర్ని అందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వీలైనంత వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, సో సమ్మర్లో ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మీరు ఇండోర్ గేమ్స్కి ప్రియారిటీ ఇస్తూ మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా ఉంటారని మరొక్కసారి తెలియచేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నాలని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు అనేక విషయాలని మీతోటి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా పిల్లలపైన సో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్.